టైం టు టైం పోవచ్చు, టైం టు టైం రావచ్చు. మూడు దాంట్లో ఏం నువ్వు సెంటర్తో టైం పని ఉంది నీకు ఏడ చదువుకున్నా ఏడికి పోయి రాసినా కానీ నువ్వు పాస్ అయిపోతావు. సరేనా, పోతావా? టీసీ ఇచ్చిన పెద్ద ఇబ్బంది ఏముండదు, టీసీ మళ్ళీ వాపస్ తెచ్చుకోవచ్చు, నీకు నచ్చిన బెస్ట్ నువ్వు చదువుకోవచ్చు. నీకు ఎక్కడ ఎడ్యుకేషన్ మంచిగా ఉంది అనేది ఫస్ట్ ఇంపార్టెన్స్. దగ్గర ఉంటుంది, బుక్స్ ఫ్రీ, ఇక్కడ బుక్స్ ఫ్రీ. నీకు ఇదే నియర్ బై 3 కిలోమీటర్లు ఉన్నారా దగ్గర, ఎప్పుడు పడితే అప్పుడు పోతావు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తావు. మళ్ళీ స్టార్టింగ్ కాబట్టి ఫుల్ కేర్ ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు. స్కూల్ వ్యవస్థ లెక్క ఉన్నది, కాలేజ్ వ్యవస్థ. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఎన్నేళ్ళకు ఫంక్షన్ అవుతుందో చెప్పలేము. మా ముందు భవిష్యత్ తరాలకు ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. కమ్మర్పల్లి జూనియర్ కాలేజ్ సంబంధించిన అడ్మిషన్ డ్రైవ్లో భాగంగా ఈరోజు మేము ఆసకొత్తూరు గ్రామ కమిటీ చైర్మన్ మన సతీష్ గారిని కలవడం జరిగింది. సారు చాలా మనకు అడ్మిషన్ చాలా సహాయం చేస్తూ ఉన్నారు నాకు అడ్మిషన్ డ్రైవ్ గురించి. అలాగే చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి మనకు లాస్ట్ ఇయర్తో పోలిస్తే, అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే మనకి ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా అన్ని సబ్జెక్టులకు గవర్నమెంటు అన్ని సబ్జెక్టులకు ఫ్యాకల్టీ నియమించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామాల స్కూళ్ళ విద్యార్థులందరూ కూడా 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరుగుతుంది. మనకు అన్ని వసతులతోటి మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని ముందు తీసుకెళ్ళిన బాధ్యత అందరిపైన ఉంది. నేను ఇక్కడ ప్రజెంట్ ఆశాకొత్తూరు వీడీసీ చైర్మన్. ఇక్కడ మనకు దగ్గర అందుబాటులోనే కమ్మర్పల్లిలో గవర్నమెంట్ కాలేజ్ అలర్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మొత్తం ప్రతి సబ్జెక్టుకు గాను ఎవ్రీ సబ్జెక్టు అనుభవమైన లెక్చరర్ రావడం జరిగింది. కాబట్టి మన గ్రామంలో 10వ తరగతి కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి భవిష్యత్తును పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను.